మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన సంపదలు ధనాధిపతికి ఏ రాశితో ఏ గ్రహం వల్ల కూడా వస్తాయి. ఇక్కడ కాలపురుష చక్రానికి ధన స్థానము ఏ రాశి అండి? వృషభ రాశి. వృషభ రాశి. మరి ఆయన సహజ ధనాధిపతి అందరికీ కూడా. శుక్రగ్రహం బాగున్న వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. మరి ఫస్ట్ పాయింట్, మీ ధనాధిపతి ఎవరైనా వృషభ రాశిలో ఉంటే ధన సంపదలు 100% ఉంటాయి. సెకండ్ పాయింట్, వృషభ రాశి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశి అధిపతి శుక్రగ్రహం. మరి మీ జాతకంలో శుక్రగ్రహం ఏ రాశిలో ఉన్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఏదో ఒక రాశిలో ఉంటారు. మరి వృషభ రాశికి రెండవ రాశి, రెండుకి కారకుడు గురుగ్రహం. అంటే ఈ గురుగ్రహానికి వృషభ రాశి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 అష్టమం అయింది ధనస్సు రాశి. వృషభ రాశి నుంచి లాభమైంది మీనరాశి. అప్పుడు మీ శుక్రుడు ఎక్కడ స్థితి పొందారో అక్కడి నుంచి 8వ రాశిలో 11వ రాశిలో మీ ధనాధిపతి ఉంటే అద్భుతమైన ధనయోగాలు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు నిరంతరం. అలా కాదండి, శుక్రగ్రహం నుండి అష్టమంలో కానీ లాభంలో కానీ ఏ గ్రహాలు ఉన్నా అది మీకు శుభగ్రహమైన లగ్నానికి పాపగ్రహమైనప్పటికీ ఆ గ్రహ దశలలో ధన సంపదలు వస్తాయి. చూడండి, 1వ పాయింట్, వృషభ రాశిలో మీ ధనాధిపతి ఉంటే 100% ధన లాభాలు ఉంటాయి మీకు. అలా కాకుండా వృషభ రాశి అధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నారో మీ జాతకంలో అక్కడి నుంచి 8, 11లో మీ ధనాధిపతి ఉంటే ఎప్పుడూ ధనలాభాలు ఉంటాయి. ధనానికి లోటు ఉండదు. అలా కాకుండా శుక్రుడి నుంచి 8, 11లో వేరే ఏ గ్రహాలు ఉన్నా ఆ గ్రహ దశలలో ధనయోగాలు ఉంటాయి. ఇది పాయింట్. ఎందుకంటే శుక్రగ్రహం ప్రతి ఒక్కరిది జాతకం ఎవరిది వారిది. కాలపురుష కుండలి చక్రానికి మాత్రం ఏ గ్రహానికి ఏ రాశి ఏర్పడింది, ఆ రాశి కాలపురుష కుండలి చక్రంలో ఎన్నవ రాశి అయ్యింది, మరి ఆ రాశికి ఎక్కువ ఆ గ్రహం ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఆ రాశికి ఇప్పుడు శుక్రుడు వృషభ రాశికి
వృషభ రాశి శుక్రుడు ఆధీనంలో ఉంటుంది. అట్లాగా వృషభ రాశికి శుక్రుడు ఆధీనంలో ఉంటుంది. అంటే జాతకం చెప్పేటప్పుడు మాకు ధనం ఇబ్బందిగా ఉందండి, ఏదో ఒక సమస్య, సంతానం ఇబ్బంది, ఉద్యోగం ఎప్పుడొస్తుంది, ఉద్యోగాల అభివృద్ధి, ఇట్లా అన్నప్పుడు మీ జన్మలగ్నం నుండి మీరు అడిగిన ప్రశ్నకి ఆ భావం నుండి చూస్తాం. మరి అలాగే కాలపురుష కుండల చక్రం మనకి అందించారు ఋషులు. మరి ఆ గ్రహానికి ఆ రాశి చాలా ప్రాధాన్యత వహిస్తుంది కదండి. మరప్పుడు ప్రతి ఒక్కరూ వృషభ రాశిని మీరు చూసుకోవాలి. మీ మీ జాతకంలో చూడండి. వృషభ రాశి, మరి మాకు వృషభ రాశి షష్టమైందండి, అష్టమైందండి, వ్యయమైందండి, అవనేయండి, అది వేరే విషయం. మీ జన్మలగ్నం నుండి మీ జన్మలగ్నం నుండి అది ఏ భావం అయినప్పటికీ కూడా ఆ భావానికి శుక్రుడే ఆధిపత్యం వహిస్తారు. ఇప్పుడు మిథున లగ్నం అనుకోండి, వ్యయస్థానం శుక్రుడు ఆధిపత్యం వహించారు కదా. మరి వ్యయ కారకుడు ఎవరు ఇక్కడ? మళ్ళీ కాలపురుష కుండల చక్రానికి గురుడే. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ జన్మలగ్నంకి వచ్చేటప్పటికి కారకుడిని తీసుకుంటే వ్యయకారకుడు శని భగవానుడు. మరి ఈ శని భగవానుడు మిథున లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. శుక్రుడికి శనికి సంబంధాలు బాగున్నాయి, అందుచేత మిత్రగ్రహం అయింది కాబట్టి అట్లాగా తీసుకోండి. అప్పుడు మీరు అలా ఆ భావం ఏ అయింది, మిత్రగ్రహం అయింది, ఎంతవరకు ధనలాభాలు ఈ గ్రహం మనకి ఉపయోగపడుతుంది. మరి అదే వృషభ లగ్నమే అయ్యిందనుకోండి, లగ్నకారకుడు రవి. ఈ లగ్నానికి అప్పుడు ఏమవుతారు? చతుర్థాధిపతి అవుతారు రవి. చతుర్థం అంటే ఏంటి? భూమి, భవన, వాహనాలు, వాటి వల్ల కలిసి వస్తాయి. మరి మేషలగ్నం అయింది, వృషభ రాశి ధనాధిపతే. మరి వృషభ రాశి డైరెక్ట్గా ధనాధిపతే. ధనకారకుడు ఎవరు? గురుడు అయ్యారు కదా. ఇక్కడ గురుడికి ఏ ఆధిపత్యం వచ్చింది? భాగ్యాధిపత్యం వచ్చింది. 100% జీవితాంతం వీళ్ళకి ధనయోగాలు అనేది కొదవ ఉండదు. అందుకే మేషరాశి వారికి, మేషలగ్నం వారికి ధన విషయంలో పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. ఆ లగ్నం ఆ రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం అదృష్టవంతులు. ఎందుకు? సహజ కాలపురుష కుండల చక్రం మేషరాశిది, మేషలగ్నానిది. మరి సహజ ధనస్థానం వృషభ రాశి. మరి రెండవ రాశికి కారకుడు గురుడు. ఆ కారకుడికి ఈ లగ్నానికి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి 100% ధన విషయాల్లో జీవితాంతం యోగవంతంగా నడుస్తుంది. ఇట్లాగా ధన సంపదలు ధనాధిపతికి ఏ రాశితో ఏ గ్రహం వల్ల వస్తాయి? ఆ భావకారకుడు ఆ జన్మలగ్నానికి యోగవంతుడైతే మరింత అదృష్టం. అట్లాగే శుక్రుడు ఆ రాశికి ఆధిపత్యం వహించాడు కాబట్టి శుక్రుడి నుండి గురుడు, ధనస్థానానికి గురుడు కారకుడు కాబట్టి గురుడు రాశులు ఏమైతే ఉన్నాయో అవి 8, 11 అయింది కాబట్టి శుక్రుడి నుండి 8, 11లో మీ శుక్రుడు ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి 8 కానీ 11లో కానీ గ్రహాలు ఉంటే
ఆ గ్రహ దశలు వస్తే అదృష్టమే ధన విషయంలో. అది మీ జన్మలగ్నానికి ఏ భావాధిపతి అయినప్పటికీ 100% ఆ దశల్లో ధనయోగాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. ఒక అమ్మాయికి శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. వారికి తండ్రి ద్వారా ధనం అనేది వెరీ గుడ్. అయితే వారు స్టేట్స్ వెళ్ళారు. అక్కడ వారికి సంపాదనకి ఇబ్బంది అవుతుంది. అంటే చదువుతూ అంటే ఏంటి, పార్ట్ టైంకి ఇబ్బంది అవుతుంది. నాది శుక్ర మహాదశ అండి, ఎందుకు ఇలా నాకు ఇంకా ఇబ్బంది ఉంది అని ఒక ప్రశ్న. శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. వీరిది మేష లగ్నం. ధనాధిపతి అయ్యారు. ధనకారకుడు గురువు వారికి భాగ్యంలోనే ఉన్నారు. ఇది వెరీ గుడ్. అయితే వీరికి ఇప్పుడు నడిచే దశ శుక్రమహర్ దశే. ధనాధిపతి దశే నడుస్తుంది. కానీ అంతర్దశలో ఉంటాయి కదా, ఆ అంతర్దశలు ఏదో ఒక అంతర్దశ నడుస్తుంది. కానీ ధన విషయం ఇబ్బంది ఉంది. లాభ ధనస్థానం, లాభస్థానం చూస్తాం ధన విషయాలు. మరి ఇక్కడ శుక్రుడి నుండి ఈ వ్యక్తికి చంద్రుడు ఉన్నాడు లాభంలో. ప్రజెంటు కరెక్టే, శుక్ర మహర్దశలో శని భగవాన్ని అంతర్దశ నడుస్తుంది. అంటే శుక్రుడు రవి, చంద్రుడు అంతర్దశ నడుస్తూ ఉంటే ఇలాంటప్పుడు ధనయోగాలు ఉంటాయి. లేదు, శుక్రుడు శని అంతర్దశ అంటే శుక్రుడి నుంచి 2లో ఆయన ఉన్నారు ఈ వ్యక్తికి ధనస్థానంలో. శుక్ర అంతర్దశలో, శుక్ర మహర్దశలో శని అంతర్దశ, శని భగవానుడు శుక్రుడి నుంచి 2లో ఉన్నారు. అంత పెద్ద రిజల్ట్ అయితే ఉండదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, శుక్రుడిలో శని అయిపోయిన తర్వాత శుక్రుడిలో బుధ అంతర్దశ వస్తుంది. బుధుడు ఈ అమ్మాయికి ధనస్సులోనే ఉన్నట్టున్నారు. 1 2 3 4 5 6 7 8 9 అయింది కన్య రాశి. లాభంలో కూడా లేరు. అందుకని ధనం అనేది ప్రజెంట్ ఇబ్బంది అయితే ఉంటుంది. వీరు అడిగిన ప్రశ్నకి లోను తండ్రి సపోర్ట్ వల్ల వెళ్ళారు. వీరు తెలివైన వారే, కానీ అక్కడ మనీ గెయిన్స్ అనేవి వీరికి లేవు. మధ్యలో గోచార రీత్యా గ్రహాలు సహకరిస్తున్నప్పుడు వీరికి ధన సంపాదనలు అందుతాయి.
ఎందుకు లేవు? శుక్ర మహర్దశే కదండి. మేషలగ్నం ద్వితీయాధిపతి దశ, సప్తమాధిపతి దశ నడుస్తుంది. ద్వితీయాధిపతి దశ నడుస్తుంది కాబట్టి ద్వితీయ కారకుడు గురుడు భాగ్యాధిపతి కాబట్టి ఆ పరంగా బాగుంది. సప్తమ కారకుడు శుక్రుడే, మరి సప్తమ కారకుడు శుక్రుడే. దశలు జరిగేటప్పుడు ద్వితీయాధిపతి దశ అంత ధన సంపాదనకి ఫేవరబుల్గా ఉండదు. దానివల్ల ఇబ్బంది అయితే మాత్రం 100% ఉంటుంది. ఈ వ్యక్తికి శని భగవానుడు కుంభంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చే శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ. రవి కూడా భాగ్యస్థితి పొందారు. శని భగవాన్ నుంచి లాభస్థితి రవి మహర్దశ మంచి ఫలితాలు వస్తుందండి. మీకు లాభస్థితి పొందారు. అట్లాగే రవి పంచమాధిపతి, పంచమకారకుడు గురుడు కారకుడితో కలిసి రవి ఉన్నారు. 100% రవి మహర్దశ మీకు యోగవంతమైన కాలం. అప్పటి వరకు ఇబ్బందులు చిన్న చిన్నవి 100% ఉంటాయి. ధన సంపాదన విషయంలో ధనాధిపతికి ఏ రాశి గ్రహం వల్ల వస్తాయన్నప్పుడు ఈ అమ్మాయి జాతకం చూసినప్పుడు ఈ విధంగా శుక్రగ్రహ దశ నడుస్తూ ఉంది. నాకు ఎందుకు అనుకూలంగా లేదు అన్న ప్రశ్నకి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎవరికైనా సరే కాలపురుష కుండల చక్రానికి వృషభ రాశితో మీకు ధనాధిపతి సంబంధం ఉంటే 100% ధన సంపాదనలు ఉంటాయండి. భయపడాల్సిన పని లేదు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు, మరి ఆ వృషభ రాశికి కారకుడు ధనానికి కారకుడు గురుగ్రహంతో శుక్రుడికి గురుగ్రహ రాశులతో ఏర్పడిన గ్రహాలకి ఆ దశలో వచ్చినప్పుడు ధన సంపాదనలు ఉంటాయి. అది ఏ భావం, ఏ భావాధిపతి అయినప్పటికీ. అట్లాగే డైరెక్ట్గా పాయింట్ ఎవరికైనా సరే శుక్రగ్రహం వృషభ రాశిలో ఉండి గురునితో చూడబడాలి. ఇలా ఉంటే 100% యోగవంతమైన జాతకం. కాలపురుష కుండల చక్రానికి వృషభ రాశి రెండో రాశి, ధనరాశి, గురుడు ధనకారకుడితో శుక్రుడు చూడబడుతున్న జాతకం వెరీ గుడ్ జాతకం. ధన విషయంలో మాత్రం ధన విషయమే కాదండి, కుటుంబ సౌఖ్యం కూడా వీరికి ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.